నమస్తే, వెల్కమ్ టు ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నంద్యాలలో స్థలం వివాదం. ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ, గెలివి చైతన్యపై బిల్డర్ ఉరుకుంద మరో 50 మంది దాడి. టీడీపీ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన వారికి పదవుల్లో పెద్దపీట. జిల్లా పరిశీలకులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి హాజరు, పాల్గొన్న మంత్రులు ఫరూక్. అంతరాష్ట్ర దారిదోపిడీ దొంగల ముఠా అరెస్ట్. దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిల అరెస్ట్. జిల్లా ఎస్పీ శ్రీ రాధిరాజ్ సింగ్ రాణా. నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి, దివ్యాంగులను ఇబ్బంది పెట్టవద్దు, వైద్యులపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం. నంద్యాలలో ఖాళీ స్థలాలలో నీళ్లు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు చర్యల కమిషనర్ శేషన్న. వినాయక చవితి పండుగ విగ్రహ మండపాల వద్ద విద్యుత్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మొత్తంగా ఉండాలి. విద్యుత్ శాఖ అధికారి రామయ్య వెల్లడి. నంద్యాల హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు పక్కన నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ ను వెంటనే తొలగించాలి. విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్. వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. డీజీలకు అనుమతి లేదు. జిల్లా ఎస్పీ శ్రీ రాధిరాజ్ సింగ్ రాణా. ఆలగడ్డ ప్రజ్ఞ జూనియర్ కాలేజీలో స్త్రీ శక్తి టీం యొక్క అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్. ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ, గెలివి చైతన్యపై బిల్డర్ ఉరుకుంద మరో 50 మంది దాడి చేసి విచక్షణ రహితంగా కర్రలు చేతులతో చితకబాదారు. నూనెపల్లి ప్రాంతంలో 40 ఏళ్లుగా ఆయిల్ ఫ్యాక్టరీ నిర్వహిస్తుంది గెలివి ఫ్యామిలీ. ఫ్యాక్టరీ సమీపంలోనే ఈ ఫ్యామిలీకి 50 సెంట్ల స్థలాన్ని ఎవరూ కబ్జా చేయకుండా 4 ఏళ్ల క్రితం ప్రహారీ గోడ నిర్మించారు. కానీ శిల్పానగర్ ప్రాంతానికి చెందిన బిల్డర్ ఉరుకుంద దాదాపు 50 మందితో స్థలం వద్దకు వచ్చి ప్రొక్లైన్ తో ప్రహారీ గోడను పడగొట్టుతుండగా గెలివి రామకృష్ణ అడ్డుకున్నారు. అయితే స్థలం తమదేనని ఉరుకుంద వాగ్వాదానికి దిగి ఘర్షణ పడ్డారు. దీంతో రామకృష్ణకు కొట్టారు. అడ్డుగా వచ్చిన చైతన్యను కూడా చితకబాదారు. ఉరుకుంద గ్యాంగ్ లో ఉన్న 20 మంది మహిళలు కూడా బూతులు తిడుతూ ఇద్దరిని కొట్టారు. కొద్దిసేపటికి పోలీసులు రావడంతో ఉరుకుంద గ్యాంగ్ పరారైంది. పోలీసులు ఉరుకుందను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ సంఘటనపై స్పందించిన మంత్రి ఫరూక్ జిల్లా ఎస్పీ రాధిరాజ్ సింగ్ రాణాకు కేసులు నమోదు చేసి నిందితులను అరెస్ట్ చేయాలని కోరారు. ఎదురుగా చాబోల్ రోడ్లో గెలివి ఫ్యామిలీ బద్రిశెట్టి ఫ్యామిలీకి సంబంధించిన 70 సెంట్ల ల్యాండ్ ఉంది. దాంట్లో వాళ్ళు వచ్చేసి దౌర్జన్యంగా మా పేరు తెలియదు ఉరుకుందా అంట
వాళ్ళు వచ్చేసి కాంపౌండ్ వాళ్ళని పడగొట్టి చేస్తుంటే మేము రిక్వెస్ట్ చేసాం. అదేమైనా ఉంటే డాక్యుమెంట్స్ మీరు తీసుకుని ఎస్పీ ఆఫీస్లో చూపెట్టి తీసుకొస్తామంటే వాళ్ళు వెంబడిపడి కొట్టడం కొట్టారు. ల్యాండింగ్ జరిగింది, లేకపోతే కింద పడడం జరిగింది. తర్వాత అంతలోపు మీటింగ్ వస్తా అంటే మిగతా మా స్టాఫ్ అందరూ అడ్డపోయినారు. ఇప్పుడు మీకేం న్యాయం కావాలంటారు? మీకేం న్యాయం కావాలి? ఇప్పుడు మా యొక్క కొట్టడం అనేది చాలా అరాచకం. ఇప్పుడు ఎవరి ల్యాండ్ వాళ్ళు ఓనర్షిప్ ఉందంటే ప్రూవ్ చేసుకోవడం అనేది కరెక్ట్, కానీ కొట్టుకోవడం అనే దానికి ఎవరికి ఏముంది? వాళ్ళ ఓనర్ అయితే ఈయన 50 మందిని తీసుకొని వచ్చి అక్కడికి దౌర్జన్యం చేయాల్సిన అవసరం లేదు. దాన్ని తీసుకొచ్చేసి లీగల్గా కూర్చుంటే ఎవరికాడైనా క్లారిఫికేషన్ అయింది. దానికోసం కంప్లైంట్ ఇచ్చాము ఎస్పీ గారికి. మినిస్టర్ గారితో చెప్తే మినిస్టర్ గారు ఎస్పీతో పర్సూ చేయమని చెప్పినారు. ఎస్పీ గారు కూడా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయమని సీఏ గారికి ఆదేశించారు. నంద్యాలలో పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన వారికి అధిష్టానం పదవుల్లో పెద్దపీట వేస్తుందని మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు పేర్కొన్నారు. నంద్యాల టీడీపీ జిల్లా పార్టీ కార్యాలయం నందు పార్లమెంట్ విస్తృత స్థాయి సమావేశం టీడీపీ జిల్లా అధ్యక్షుడు మల్లెల రాజశేఖర్ అధ్యక్షత నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిశీలకులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గుంటూరు మేయర్ కోవెలమూడి రవీంద్ర, ఆర్టీసీ కడప జోన్ చైర్మన్ పూల నాగరాజు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రులు ఎన్ఎండి ఫరూక్, బీసీ జనార్దన్ రెడ్డిలు మాట్లాడుతూ నంద్యాల జిల్లా పార్లమెంటరీ పార్టీ అధ్యక్షులు అనుబంధ విభాగాల కమిటీ ఎంపిక క్రమంలో త్రిసభ్య కమిటీ ముందు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ సీనియర్ నేతలు స్వేచ్ఛగా తమ అభిప్రాయాన్ని వెల్లడించారని, ఆశావహులు సైతం తమకు ఆసక్తి గల పార్టీ పదవులపై త్రిసభ్య కమిటీ ముందు తెలియజేశారని, అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని పార్టీ అధిష్టానం తుది నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన వారికి పార్టీ పదవుల్లో అధిష్టానం పెద్దపీట వేస్తుందన్నారు. కార్యక్రమంలో ఎంపీ బైరెడ్డి శబరి, ఎమ్మెల్యేలు భూమా అఖిలప్రియ, కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి, బుడ్డ రాజశేఖర్ రెడ్డి, గౌరు చరితారెడ్డి, గీతా జయసూర్య, మార్పెట్ డైరెక్టర్ తాత్రెడ్డి, తులసిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడికి రావడం జరిగింది. అందులో భాగంగా ఈ కమిటీని లీడ్ చేయడానికి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సర్వేపల్లి ఎమ్మెల్యే గారు ఈ రోజు ఇక్కడికి రావడము, అట్లాగే నంద్యాలలో మన పార్లమెంట్ కమిటీ, పార్లమెంట్ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎన్నుకోవడానికి అని చెప్పి ఈరోజు ఇక్కడికి రావడము, కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ఎవరికైతే పదవులు ఆశిస్తున్నారో, పదవులు కావాలి, ఎప్పుడో నుండి పార్టీలో ఉన్నారు, కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళు సబ్మిట్ చేయడం జరుగుతుంది. అందరినీ కూడా మేము దగ్గర తీసుకొని పదవులు ముఖ్యమైన వాళ్ళకి అందరికీ వచ్చేలాగా మన సీఎం గారి ఆదేశాల మేరకు అన్ని జరుగుతాయి. కాబట్టి పార్టీని ఇంకా బలోపేతం చేసుకోవడానికి, నంద్యాలలో కృషి చేయడానికి కూడా మా వంతు సహాయము, అట్లాగే మేము కార్యకర్తల వెంట ఉండి పార్టీని ముందుకు నడిపించడానికి మేము ముందుకు వెళ్తున్నాము. నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య, గుంటూరు జిల్లాలలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో జరిగిన దోపిడీలు, దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుండి వెండి, బంగారు రికవరీ చేయడం జరిగిందని జిల్లా ఎస్పీ ఆదిరాజ్ సింగ్ రాణా తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ ఆదేశాల మేరకు నంద్యాల ఏఎస్పీ ఎం జావలి ఆల్ఫోన్స్ సూచనలతో పాణ్యం సీఐ కిరణ్ కుమార్ రెడ్డి, ఎస్ఐ నరేంద్ర కుమార్ రెడ్డి, వారి సిబ్బంది, నంద్యాల సిసిఎస్ సిబ్బంది పాణ్యం మండలం పిన్నపురం కొండలలోని దుర్గం వాగులో ఉన్న వాటర్ ఫాల్ సమీపంలో గుడారం వేసుకుని దొంగలించిన బంగారు, వెండి వస్తువులు, నగదు, 2 మోటార్ సైకిళ్లు, 4 మారణ ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ముద్దాయిల కోసం బృందాలుగా ఏర్పడి పలు ప్రాంతాలు తిరిగి వారి కదలికలపై నిఘా ఉంచి చాకచక్యంగా పట్టుకోవడం జరిగిందన్నారు. 2016 సంవత్సరం నుండి ఇప్పటి వరకు నంద్యాల, కర్నూలు, ప్రకాశం, సత్యసాయి, అన్నమయ్య,
గుంటూరు జిల్లాల్లోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలలో దొంగతనాలు దోపిడీలకు పాల్పడుతూ 8 సంవత్సరాల నుండి దొరకకుండా తప్పించుకుని తిరుగుతున్న చెంచు దాసరి అంకన్న, బాపట్ల సత్య హరిశ్చంద్రుడు, బాపట్ల చిన్న హుస్సేన్, చెంచు దాసరి ఈరెన్నెలను అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. వీరు జల్సాలకు అలవాటు పడి పాణ్యం, నంద్యాల చుట్టుపక్కల గ్రామాలలో రాత్రి సమయాల్లో రోడ్ల పక్కన కాపు కాస్తూ దారి దోపిడీలు, తాళాలు వేసిన ఇండ్లపై నిఘా పెట్టి ఇంటి దొంగతనాలకు పాల్పడుతూ వచ్చిన సొమ్మును సమానంగా వంచుకునేవారని తెలిపారు. రోజు మన సిసిఎస్ టీం, పాణ్యం సిఐ, ఎస్ఐ పాణ్యం, మన ఏఎస్పీ గారు అందరూ ఒక గ్యాంగ్ కి పట్టుకోవడం జరిగింది. గతంలో కూడా ఈ గ్యాంగ్ గురించి కొన్ని వివరాలు మీకు చెప్తాను. ఈ గ్యాంగ్ లో మెడికొండూరులో అప్పటి నుంచి రాబరీ, డెకాయిటీ, రేప్ ఉండొచ్చు, అన్ని హీనియస్ క్రైమ్ చేస్తున్నాడు. 21 లో మెడికొండూరులో వీళ్ళ సగం గ్యాంగ్ ఆ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఇప్పుడు లైఫ్ ఇంప్రిజన్మెంట్ లో ఉన్నాడు. అయిన తర్వాత దాంట్లో కూడా కొంతమంది అబ్స్కాండింగ్ ఉన్నాడు. అప్పుడు ఒక జనవరిలో మన ఇట్లాంటి క్రిమినల్ ఒక అద్దసారి సుంకన్న పట్టుకోవడం జరిగింది. వాళ్ళు కూడా మెడికొండూరులో గుంటూరు జిల్లాలో ఒక గ్యాంగ్ రేప్ లో ఉన్నాడు. తర్వాత ఇడల్పాడు పల్నాడు జిల్లాలో హైవే డికాయిటీస్ 2 హైవే డికాయిటీస్ లో అప్పటి నుంచి అబ్స్కాండింగ్ ఉన్నారు. తర్వాత మార్చి నెలలో ఇంకా ఒక మెంబర్ హనుమంత మేకల హనుమంతకి పట్టుకోవడం జరిగింది. తర్వాత ఈ గ్యాంగ్ మీద పూర్తిగా ఫోకస్ చేయి పాణ్యం సిఐ వాళ్ళ టీం, ఎస్ఐ పాణ్యం, సిసిఎస్ పాణ్యం ప్రాపర్ గా ఇన్ఫర్మేషన్ పెట్టుకొని ఈ రోజు మిగతా ఈ గ్యాంగ్ కి యాక్టివ్ మెంబర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళకి పట్టుకోవడం జరిగింది. ఈ గ్యాంగ్ సంబంధించి డీటెయిల్స్ ఈ రోజు పట్టుకునే వాళ్ళు ఒకరు చెంచు అంకన్న. ఈ గ్యాంగ్ కి కరెంట్ గ్యాంగ్ లీడర్ వీళ్ళ అంకన్న ఉన్నాడు. సుంకన్న అరెస్ట్ అయిన తర్వాత జనవరిలో వీళ్ళే ఈ గ్యాంగ్ లీడర్ అయ్యాడు. ఆ రోజు నుంచి కూడా పాణ్యంలో రాబరీస్ ఉండొచ్చు, తాలూకాలో రాబరీస్ ఉండొచ్చు, ఆర్ తర్వాత హౌస్ బ్రేక్స్ అన్ని బండి ఆత్మూరు, గోస్పాడులో, తర్వాత మిగతా అన్నమయ్యలో కూడా పోయి హౌస్ బ్రేక్ చేశారు. రీసెంట్లీ కత్రిలో కూడా జరిగింది ఒక గ్రేవ్ హెచ్బి. ఈ గ్యాంగ్ దానికి మొత్తం వీలే వెనక్కి ఉన్నారు. ఈ గ్యాంగ్ ఏంటంటే కష్టం, ఎందుకంటే పట్టుకోవడానికి వీళ్ళు చేస్తారు దొంగతనం, తర్వాత అడవిలో పోయి ఏదో పని చేస్తారు, కూలి పని చేస్తారు, ఆర్ ఏదో పని చేస్తారు ఫీల్డ్స్ లో. అండ్ ఏదో ఏమి టెక్నికల్ గా మొబైల్స్ ఏదో వాడుకోవట్లేదు, బయట వాళ్ళతో ఏం కాంటాక్ట్ లో లేవు. సో ఓన్లీ మాత్రమే మన చేసిన ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ప్రకారం వాళ్ళు ఇక్కడ కనపడారు, ఏదో హౌస్ బ్రేక్ లో వీళ్ళ పాత్ర ఉందా లేదా మొత్తం సిసిఎస్ టీం అన్ని జిల్లాలో చెక్ చేసినప్పుడు ఈ కన్క్లూజన్ లో వచ్చింది. సో ఇటు పట్టుకోవడానికి మన సిఐ పాణ్యం హెడ్ చేసే ఆపరేషన్ లో సిసిఎస్ టీం, ఎస్ఐ పాణ్యం కొంత 40 to 50 మెంబర్స్ తీసుకుపోయి ఫిషింగ్ నెట్స్, కారం, కత్తి అన్ని తీసుకుపోయి వాళ్ళకి ఒక నాన్ లీథల్ వేలో పట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు కూడా అంకన్న గాడు మీద 34 కేసెస్ ఉన్నాయి. దాంట్లో 17లో మాత్రం అరెస్ట్ అయ్యాడు. మేజర్ కేసెస్ లో కానీ, ఎడ్లపాడు రాబరీలో కానీ ఇప్పుడు కూడా అబ్స్కాండింగ్ ఉన్నాడు. మిగతా వాళ్ళకి లైఫ్ ఈ కేసెస్ లో 7 years కన్విక్షన్ పడింది. 2 cases లో 7 years. తర్వాత ఒక హరిచంద్ర గారు ఉన్నాడు, 16 cases లో ఇప్పుడు వరకు ఇన్వాల్వ్ అయ్యారు. చిన్న హుస్సేన్ ఉన్నారు, 7 cases లో ఇప్పుడు అరెస్ట్ పెండింగ్ ఉంది. జమ్ములు ఉన్నారు. సో వీళ్ళే అరెస్ట్ కొన్ని కేసుల్లో పెండింగ్ ఉన్నాయి, కొన్ని కేసుల్లో ఎన్బిడబ్ల్యూస్ పెండింగ్ ఉన్నాయి, అండ్ చాలా కేసెస్ ఇప్పుడు కూడా అన్రిపోర్టెడ్ ఉన్నాయి. వీళ్ళు చేస్తారు, బయట ఎవరు రిపోర్ట్ చేయకుండా ఉంటాడు. సో మనకి ఇది పట్టుకోవడం ఒక మంచి పని అయింది. వీళ్ళు చాలా నోటోరియస్ గ్యాంగ్, పట్టుకోవడం కూడా కష్టం, రికవరీ చేయడం కూడా చాలా కష్టం. ఇది రికవరీ కూడా బాగానే చేశారు. వీళ్ళు ఏదో ఫారెస్ట్ లో దాచుకోబెట్టుకొని వేరే వాళ్ళకి ఇచ్చి సో కష్ట చేసి వీళ్ళ రికవరీ కూడా చేశారు. తర్వాత ఇది చేసిన పనికి గుడ్ వర్క్ మన డిఐజీ గారు సార్ చాలా గుడ్ విషెస్ ఇచ్చారు సిఐ పాణ్యం టీమ్ కి, సిసిఎస్ టీమ్ కి, అందరు స్టాఫ్ కి. సో ఇదే మన ఇప్పుడు చెంచు గ్యాంగ్ కి, మొత్తం చెంచు చెందిన వాళ్ళ గ్యాంగ్ కి చాలా వరకు మన కంట్రోల్ చేసాము. చాలా మంది ఇప్పుడు జైల్లో ఉన్నాడు, అండ్ ట్రయల్ కూడా నడిచి వాళ్ళకి కన్విక్షన్ రావడానికి మన గట్టిగా ప్రయత్నం చేస్తారు. అండ్ అంతే. ఇంకా మీ దగ్గర ఎన్ని క్వశ్చన్స్ ఉంటే చెప్తాను.
రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అర్హులైన దివ్యాంగులందరికీ సదరన్ క్యాంపుల ద్వారా మెడికల్ సర్టిఫికేట్ ఇచ్చి నెలకు 6,000 పెన్షన్ అందిస్తున్నారని, కొందరు ఈఎన్టీ వైద్యుల అలసత్వం వల్ల సదరన్ క్యాంపుకు వచ్చిన దివ్యాంగులు ఇబ్బంది పడుతున్నారని, ఇలా చేస్తే ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం ఎలా నెరవేరుతుందని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు. ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మంగళవారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సదరన్ క్యాంపుకు వచ్చే వికలాంగులను ఎందుకు తిప్పుకుంటున్నారని, స్లాబ్ బుక్ చేసుకుని ఆ తేదీనవే వస్తే ఎందుకు పరీక్షలు చేయడం లేదని, కడప రిమ్స్ హాస్పిటల్ కు ఎందుకు రెఫర్ చేస్తున్నారని ప్రభుత్వ ఈఎన్టీ డాక్టర్ ను ఎంపీ డాక్టర్ ప్రశ్నించారు. ఈఎన్టీ విభాగంలో అవసరమైన ఆధునిక ఆడియో పరికరాలను ఎంపీ నిధులు కేటాయిస్తానని, వారిని ఇబ్బంది పెట్టవద్దని, దివ్యాంగులను మీరు ఇబ్బంది పెడితే ప్రభుత్వంకి చెడ్డ పేరు వస్తుందని జాగ్రత్తలు తీసుకోవాలని ఆసుపత్రి వైద్యులకు ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి సూచనలు చేశారు. కాపరేట్ చేయట్లేదని మనం కాదు కదా డిసైడ్ చేసేది. ఏంటి డాక్టర్ వచ్చిన లోపల ఏం చేస్తున్నారా? ఏదైనా టెస్ట్ చేస్తున్నారా అసలు మీకు? సార్ రండి మేడం. ఇక్కడ హాస్పిటల్లో కొన్ని ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్ని ఎట్లా రెక్టిఫై చేయొచ్చు, మనం ఏమన్నా ఎంపీ ల్యాడ్స్ కింద ఏమన్నా ఇవ్వచ్చా, ఇచ్చి దీన్ని రెక్టిఫై చేయొచ్చా అనేది ఒక అందరితో మాట్లాడడం జరిగింది. అట్లాగే సదర్న్ క్యాంపులో కొంచెం క్యాన్సిలేషన్స్ ఎక్కువ అవుతున్నాయని అంటున్నారు, కానీ ఎందుకు అవుతున్నాయి ఏంటి అనేది ఈరోజు అడగడానికి వచ్చాను. అందులో భాగంగా ఒక మెషిన్ ఉన్నా కూడా ఇంకా ఇన్స్టాల్ చేయలేదు అని అంటున్నారు. అది ఇమ్మీడియట్గా ఇన్స్టలేషన్ చేయించి మేము ఇమ్మీడియట్గా ఈ సదర్న్ క్యాంప్ కరెక్ట్గా నడవాలి, సరైన వేగా నడవాలి అని చెప్పి ఈరోజు మాట్లాడడం జరిగింది. ఒక డాక్టర్గా నాకు ఇక్కడ ప్రాబ్లమ్స్ తెలుసు కాబట్టి నేను రెక్టిఫై చేస్తాను. ఈ హాస్పిటల్ కూడా ఒక మంచి దీనికి తీసుకెళ్తానని. సడన్గా వచ్చారు, ఏమైనా కంప్లైంట్ చేశారు? సడన్ ఏం లేదు, మామూలుగానే ఒక డాక్టర్గా నా బాధ్యతగా నేను హాస్పిటల్ విజిట్ చేస్తూ ఉంటాను. అందులో భాగంగా ఇక్కడ వచ్చినప్పుడు సదర్న్ క్యాంప్కి అందరూ వెనక్కి వెళ్తున్నారు, కొంచెం ఇబ్బందిగా ఉంది అని అంటే అక్కడ ఏం ప్రాబ్లం అని రెక్టిఫై చేసుకోవడానికి. నంద్యాల పట్టణంలో ఖాళీ స్థలాల్లో ఎక్కువగా నీళ్లు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు మున్సిపల్ కమిషనర్ శేషన్న మలేరియా అధికారులతో నంద్యాల పట్టణంలో మీరు నిలిచిపోయిన ప్రాంతాల్లో ఆయిల్ బాల్స్ చేపలను పొందడం జరిగింది. దోమల నివారణకు చేపలు వదలడంతో గుడ్లను చేపలు తినడంతో దోమలు నివారించవచ్చని నంద్యాల బర్మా సెల్ ప్రాంతంలో ఖాళీ స్థలంలో నీళ్లు నిలిచిపోయి ఎటువైపు వెళ్లడానికి వీల్లేకుండా పోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ శేషన్న మలేరియా దోమల నివారణకు చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా కమిషనర్ శేషన్న మాట్లాడుతూ నంద్యాల పట్టణంలో దోమల నివారణకు చర్యలు తీసుకుంటున్నామని, అదేవిధంగా వీధి కుక్కలను నివారణ ప్రత్యేక చర్యలు చేపట్టామని తెలిపారు. డిపార్ట్మెంట్తో కలిసి ఈరోజు ఇక్కడ ఇడిచాం. సో ఇక్కడ ఉన్నటువంటి లార్వా అంతా కూడా గంబూజియా ఫిష్ను లాగేస్తాయి, తినేస్తాయి. దీనివల్ల దోమల యొక్క ఉత్పత్తి అక్కడితోనే ఆగుతుంది. ఇక్కడే కాకుండా టౌన్లో కూడా చాలా ప్రాంతాలు ఉన్నాయి, స్టాగ్నెటెడ్ ఏరియాస్, అక్కడ కూడా గంబూజియా ఫిష్ కావచ్చు, అలాగే వేస్ట్ ఆయిల్ డంపింగ్ కావచ్చు, లేకపోతే ఇంకా యాంటీలార్వా యొక్క స్ప్రేయింగ్స్ కూడా ఇవి కూడా మేము చేయాలనుకుంటున్నాం. అదేవిధంగా ఎక్కువగా ఇంకా బాగా ఓపెన్ ఏరియాస్ బాగా స్ప్రెడ్ అయ్యింది కనుక అలాంటి ఏరియాల్లో డ్రోన్ ద్వారా కూడా ఈ యొక్క యాంటీలార్వా కార్యక్రమాలు చేయాలనుకుంటున్నాం. సో అది కూడా 2-3 దినాల్లోనే డ్రోన్స్ ద్వారా కూడా ఈ యొక్క స్ప్రేయింగ్ యాక్టివిటీ చేయబోతున్నాం. సో ఈ యొక్క లార్వా దశలో ఉన్నటువంటి వాటిని కంట్రోల్ చేయడానికి ఫిష్ ఒకటి, అలాగే స్ప్రేయింగ్ ఒకటి, వేస్ట్ ఆయిల్ ఒకటి, ఇవన్నీ కూడా టౌన్లో విరివిగా చేయాలనుకుంటున్నాం. అందులో భాగంగానే ఈరోజు ఈ యొక్క ఫిష్ను ఈ ప్రాంతంలో వదలమైంది. సో దీనివల్ల చక్కటి రిజల్ట్ వస్తాయనేసి అనుకుంటున్నాం. ప్రజలు ఈ విషయాలు గమనించాలి, దీన్ని విస్తృతంగా ప్రచారం కూడా రావాల్సి కోరుకుంటున్నాం. దీన్ని ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ కూడా దీన్ని ప్రచారం చేయాల్సి కోరుతున్నాం. అదేవిధంగా డాగ్స్కి సంబంధించి కూడా ఒక అంశం అండి, ఈ యొక్క డాగ్స్ విషయంలో కూడా. సో స్ట్రే డాగ్స్ బాగా ఉన్నాయి,
వాటిని కంట్రోల్ చేయడానికి ఏబీసీ ఆపరేషన్స్ అని మనం డంపింగ్ యార్డ్లో ఒక చక్కటి హాస్పిటల్ వాటికి ఏర్పాటు చేసాం. ఆ ప్రాంతంలో అనిమల్ బోర్డ్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఇచ్చినటువంటి రూల్స్ రెగ్యులేషన్స్ ఆ ప్రకారంగా డాగ్స్కు ఆపరేషన్స్ కూడా చేయబోతున్నాం. కాబట్టి ఈ విషయాలన్నీ కూడా ప్రజలకు గమనించాలని కోరుకుంటున్నాం. వినాయక చవితి పండుగ సందర్భంగా పట్టణంలోని వీధులలో వినాయక విగ్రహాలు ఏర్పాటు చేయడం జరిగింది. విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారి రామయ్య పేర్కొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విద్యుత్ శాఖ అధికారి రామయ్య మాట్లాడుతూ పట్టణంలో కొనుగోలు చేయు భారీ వినాయక విగ్రహాలు మండపానికి తీసుకుని వచ్చే సమయంలో విద్యుత్ తీగలు సర్వీస్ వైర్లు క్రిందికి ఉన్నప్పుడు మీరు మీ విగ్రహాన్ని తరలించుటకు ఇబ్బంది లేకుండా మీ సంబంధిత విద్యుత్ కార్యాలయంలో తెలిపితే సంబంధిత లైన్మెన్ సహాయంతో మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మీకు సాయం చేస్తారు. మండపాల వద్ద విగ్రహాలు దింపు సమయంలో కూడా విద్యుత్ వైర్లు వినాయక విగ్రహాలు దింపుటకు అడ్డంగా ఉన్న విద్యుత్ శాఖకు సంప్రదిస్తే విద్యుత్ నిలిపివేసి ఎటువంటి ప్రమాదాలు జరగకుండా నివారించటకు వీలవుతుంది. అదేవిధంగా మండపాల వద్ద విద్యుత్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, వైర్లు జాయింటింగ్ లో లేకుండా చూసుకోవాలని, వీలైనంత వరకు విద్యుత్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, ఏ అవసరం వచ్చినా 24 గంటలు విద్యుత్ శాఖ సిబ్బంది అందుబాటులో ఉంటారని తెలిపారు. ముందుగా నంద్యాల పట్టణ ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు. అలాగే విద్యుత్ శాఖ తరఫున మా యొక్క మనవి ఏమంటే వినాయక మండపంల దగ్గర తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా షాపుల దగ్గర నుండి వినాయక మండపాల దగ్గరికి వినాయకుని విగ్రహం తీసుకుని పోయేటప్పుడు మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే ఎక్కడైనా సర్వీస్ వైర్లు కానీ లైన్లు కానీ హైట్ ఉన్న ఎడల మేము దగ్గరుండి ఆ లైన్ ఆఫ్ చేయడము, మీకు కూడా తగిన జాగ్రత్తలు చెప్తాము. ఇంకోటి వినాయక మండపం దగ్గర వైరింగ్ చేసేటప్పుడు ఎలక్ట్రీషియన్లు ఖచ్చితంగా జాయింట్ లేకుండా చూసుకోవాలి. వినాయక మండపం యొక్క నిర్వాహకులు కూడా ఎలక్ట్రీషియన్కి మంచి వైరు వేయమని చెప్పి అక్కడ జాయింట్లు లేకుండా చూసుకోవాలి. ఇంకోటి ఏమంటే జాయింట్లు వేస్తే ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా ఎలక్ట్రిసిటీ తరపున పూర్తిగా క్వాలిటీ వైర్లు వాడి ప్రమాదాలు నివారించాలని కోరుతున్నాము. ఇంకా మీకు ఆ ఏరియా లైన్లను కంపల్సరిగా మీ ఏరియాకే వచ్చి విగ్రహం దగ్గర తగిన జాగ్రత్తలు పాటించమని చెప్తారు. మా లైన్మెన్లు చెప్పిన దాని ప్రకారం దయచేసి మండపం యొక్క నిర్వాహకులు పాటించాలి. ఇంకోటి వినాయక నిమజ్జనం శోభాయాత్ర అప్పుడు కూడా ట్రాక్టర్లో నుంచి తీసుకుని పోయేటప్పుడు ఎక్కడైనా మీకు సమస్య ఉన్నదని మీకు తెలిస్తే దయచేసి మా దృష్టికి తీసుకొని రండి. మీ ఏరియా లైన్మెన్కి కానీ నా దృష్టికి కానీ తీసుకొని వస్తే మేము ఖచ్చితంగా మీకు అక్కడ లైన్ ఆఫ్ చేయడము, సర్వీస్ వైర్లు హైట్ కట్టడము ఖచ్చితంగా మీకు సహకరిస్తాము. కాబట్టి ఈ యొక్క వినాయక నిమజ్జనం అయిపోయేంత వరకు వినాయక మండపం నిర్వాహకులకు ఖచ్చితంగా విద్యుత్ శాఖ తరఫున సహకారం ఉంటుంది. మీరు కూడా మాకు సహకారం అందించి అక్కడ ఏమైనా సమస్యలు ఉంటే మా దృష్టికి తీసుకొని రావాలి. అందరం కలిసి హ్యాపీగా శోభాయాత్రను కంప్లీట్ చేయాలి. ఎలాంటి విద్యుత్ ప్రమాదాలు జరగకుండా చేయాలనే ఉద్దేశంతో నంద్యాల పట్టణ ప్రజలకు మరియు వినాయక మండపం నిర్వాహకులకు రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. నంద్యాల పట్టణంలో పొగాకు కంపెనీ వద్ద ఉన్న హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు ఎదుట మున్సిపల్ అధికారులు అనధికారికంగా బస్సు స్టాప్ షెల్టర్ ను నిర్మించడం జరిగిందని విద్యార్థులతో కలుపుకొని పొగాకు కంపెనీ బస్ స్టాప్ షెల్టర్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా డెమోక్రటిక్ విద్యార్థి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు షేక్ రియాజ్, రాయలసీమ స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు బందెల ఉబులైసు, రాష్ట్ర కార్యదర్శి పూల వెంకట గిరిజన విద్యార్థి సమైక్య రాయలసీమ జోనల్ ఇన్ఛార్జ్ ముడవత్ రవీంద్ర నాయక్ మాట్లాడుతూ హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు పక్కన నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ ను వెంటనే తొలగించాలని, గేటు పక్కనే బస్ స్టాప్ ఏర్పాటు చేయడం వల్ల బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని, కనీసం స్కూల్ ప్రిన్సిపల్ అనుమతి లేకుండా రాత్రికి రాత్రి బస్ షెల్టర్ నిర్మించడం ఎంతవరకు సమంజసమని, విద్యార్థినులు అధిక సంఖ్యలో ఉండే స్కూల్ గేటు పక్కన బస్ షెల్టర్ నిర్మించడం వల్ల ఏదైనా అనుకుని ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులని, కనుక మున్సిపల్ అధికారులు నిర్మించిన బస్ షెల్టర్ ను తొలగించి వేరే చోటికి తరలించాలని, బస్ స్టాప్ షెల్టర్ తొలగించకపోతే విద్యార్థులతో కలుపుకుని మున్సిపల్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగుతామని అధికారులకు హెచ్చరించారు. కార్యక్రమంలో విద్యార్థులు, విద్యార్థినులు, నాయకులు పాల్గొన్నారు. గత 2 రోజుల కిందట ఏదైతే హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ ముందట అక్రమంగా ఈ యొక్క బస్ స్టాప్ మున్సిపల్ అధికారులు ఎటువంటి పాఠశాల సిబ్బందితో గాని, పాఠశాల యాజమాన్యంతో గాని, పాఠశాల ప్రిన్సిపాల్ తో గాని
పర్మిషన్ లేకుండా ఇక్కడ బస్ స్టాప్ నిర్మించినారు. ఒకటే చెప్తా ఉన్నాం మేము ఈరోజు, భారత రాజ్యాంగంలో స్కూళ్ళ ఎదుట, అదేవిధంగా దేవాలయాల ఎదుట, మసీదులు చర్చిల ఎదుట హారన్లు కొట్టకూడదని భారత రాజ్యాంగం చెప్తా ఉంది. అటువంటి తరుణంలో ఈ రోజు ఈ యొక్క స్కూల్ ముందట ఏ విధంగా మీరు బస్ స్టాప్ నిర్మిస్తారని తెలియజేస్తా ఉన్నా. ముఖ్యంగా ఈ యొక్క టౌన్ ప్లానింగ్ అధికారికి అయితే, మున్సిపల్ అధికారికి అయితే, ఈ ట్రాఫిక్ సిఐకి అయితే కనీసం ఇక్కడ ఒక నాలెడ్జ్ ఎలా ఉందా అని అడుగుతా ఉన్నా. స్కూల్లో ఎదుట ఈ రోజు ఆ గేట్ ఎదురుకే ఈ రోజు బస్ స్టాప్ నిలబెడితే బస్సులో వచ్చి ఆపితే పిల్లలకి ఏమైనా ప్రమాదాలు అనుకుని ప్రమాదాలు వస్తే నేను చెప్తాను. ఈ రోజు ట్రాఫిక్ సిఐ గారికి ఒకటే నేర్చుకున్నా, ఊరికే మీరు ఫైన్లు కొట్టుకుని ప్రజల మీద డబ్బులు దోచుకోవడం కాదు. మీరు సీటు బెల్ట్ పెట్టుకోలేదు, ఈ రోజు సీటు బెల్ట్ పెట్టుకోలేదు, హెల్మెట్ పెట్టుకోలేదు. మీరు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం నింపుతున్నారు తప్ప నుంచి విద్యార్థులకు అదేవిధంగా ప్రజలకు మీరేమన్నా ఈ రోజు హాని కలగకూడదని చెప్పి ఎటువంటి చర్యలు చేస్తా ఉన్నారు. ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి ఒక ట్రాఫిక్ కానిస్టేబుల్ గారు మమ్మల్ని వచ్చి మీరు ధర్నా చేయడానికి పర్మిషన్ ఉందా అన్నాడు. ఈ రోజు బస్ స్టాప్ కట్టినప్పుడు ఈ యొక్క ప్రిన్సిపాల్ దగ్గర మీరు పర్మిషన్ తీసుకొని కట్టారా అని తెలియజేస్తా ఉన్నా. ఈ రోజు ఒకటే అడుగుతా ఉన్నా, మున్సిపల్ కమిషనర్ గారికి, మీరు కనుక ఇక్కడ కట్టినటువంటి బస్ స్టాప్ కనుక తీసేయకపోతే ఈ కాంట్రాక్టర్ గాని మీకు ఒకటే ఆగుతారని చేస్తా ఉన్నా. నేను ఈ బస్ స్టాప్ పడగొట్టేంత వరకు మా యొక్క విద్యార్థి యువజన సంఘాలు మేము మేల్కొనే ఉంటామని తెలియజేస్తా ఉన్నాం. విద్యార్థులకు ఏదైనా ప్రమాదం అనుకోని ప్రమాదం జరిగితే ఈ ట్రాఫిక్ సిఐ గారి మీద అయితే, మున్సిపల్ అధికారుల మీద పూర్తి స్థాయిలో మేము పడతా అని తెలియజేస్తున్నా. నా పేరు షేక్ రియాజ్, డెమోక్రటిక్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు. స్థానిక నంద్యాల జిల్లాలో హోలీ క్రాస్ స్కూల్ ఎదుట నిర్మించినటువంటి బస్ స్టాప్ ని తొలగించాలని విద్యార్థి యువజన సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే హోలీ క్రాస్ స్కూల్ ఎదుట వారి గేట్ నిర్మించారు, అదే విధంగా బస్ స్టాప్ నిర్మించారు. ఇక్కడ విద్యార్థులు దాటడానికి ఇక్కడ బస్ స్టాప్ ట్రాఫిక్ అవుతుందని విద్యార్థి సంఘాలుగా అక్కడ ఉన్నటువంటి ఆ కరెస్పాండెంట్, అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వెళ్ళి మున్సిపల్ అధికారిని అక్కడ బస్ స్టాప్ తొలగించండి సార్ అని అడిగితే ఇంతవరకు కమిషనర్ గారు పట్టించుకోలే, ట్రాఫిక్ సిఐ గారు మీకు ఎలాంటి ఇబ్బంది కల్పించాము, ఎలాంటి హాని ఉండదనేసి, మీరు పొద్దున ఏమైనా విద్యార్థులు ఏమైనా జరిగితే మీరు వాళ్ళకి హాని అన్యాయం జరిగితే మీరు ఏమైనా ప్రామిస్ చేస్తారనేసి ట్రాఫిక్ సిఐ గారిని, మున్సిపల్ కమిషనర్ గారికి మేము చెప్తున్నాం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి యజమాని పర్మిషన్ లేకుండా రాత్రికి బస్ స్టాప్ నిర్మించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఇప్పటికైనా ఈ బస్ స్టాప్ ని తొలగించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. నా పేరు రవీంద్ర నాయక్, గిరిజన విద్యార్థి సమాఖ్య రాయలసీమ జిల్లా అధ్యక్షులు. నంద్యాల జిల్లా పట్టణ కేంద్రమైనటువంటి స్థానిక హోలీ క్రాస్ స్కూల్ దగ్గర దాదాపు 200 నుంచి 300 విద్యార్థులతో ధర్నా చేయడం జరుగుతూ ఉంది. రాత్రిగా దొంగలు ఏదో దోచుకున్నట్టుగా ఎవరు అనుమతి లేకుండా ఈ యొక్క బస్ స్టాండ్ నిర్మించడం ఎంతవరకు సమంజసమని విద్యార్థి సంఘాలుగా మేము ప్రశ్నిస్తా ఉన్నాం. మరి ఏదైతే విద్యార్థులకు రక్షణ కల్పించాల్సినటువంటి ట్రాఫిక్ పోలీసు వారు మరియు కార్యకలాప నిబంధనలను తొంగలో తొక్కినటువంటి మున్సిపల్ శాఖ అధికారులు ఈ యొక్క స్కూల్ యొక్క యాజమాన్యాన్ని అనుమతి లేకుండా దొంగలుగా వచ్చి రాత్రిగా ఇంత పెద్ద బస్ స్టాండ్ నిర్మించారు. వారు తిరిగి ప్రశ్నించి అసిస్టెంట్ కమిషనర్ గారిని కలిస్తే వారి స్పందన కూడా చాలా వ్యత్యాసంగా ఉందని చెప్పేసి వాళ్ళు వాపోతున్నారు. మరి ఈరోజు పెద్ద ఎత్తున ఇక్కడ వెహికల్ తిరుగుతూ ఉంటాయి. కొన్ని వందల బస్సులు కానీ, లారీలు కానీ, ఇక నా కర్నూలు రూట్ కానీ, కోయలకుండా మరియు ఆలగూరు రూట్ లో బస్సులు పోతూ ఉంటాయి, వెహికల్ తిరుగుతూ ఉంటాయి. ఇంత మొత్తంలో తిరుగుతున్నప్పుడు విద్యార్థులు అటు నుంచి రావడానికి చాలా ఇబ్బందులు గురవుతారు. ఎందుకంటే ఇక్కడ బస్సులు ఏర్పాటు చేయడం వల్ల దాదాపుగా 2-3 బస్సులు ఇక్కడ నిలబడితే దాదాపు పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ అవుతుంది. అందులో భాగంగా అక్కడి నుంచి వచ్చే విద్యార్థులు కానీ, ప్రయాణికులు కానీ, స్థానికులు కానీ చాలా ఇబ్బంది గురవుతారు. మరి ఏమి దృష్టిలో పెట్టుకోకుండా, ఎవరి అనుమతి తీసుకోకుండా, మరి వారి యొక్క అభిప్రాయ సేకరణ తీసుకోకుండా దుర్మార్గంగా దొంగలుగా వచ్చి ఇంత పెద్ద బస్ స్టాండ్ నిర్మించడం చాలా దుర్మార్గమైన విషయం. మరి ఇటువంటి ఇలాగే కొనసాగితే విద్యార్థుల ప్రాణాలకు నష్టం కలిగించే విధంగా ఉందని చెప్పేసి మా యొక్క విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తా ఉన్నాం. మరి వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీసు నిబంధనలు తప్పనిసరిగా వినాయకుని విగ్రహ నిర్వాహకులు పాటించాలని జిల్లా ఎస్పీ శ్రీయాదరాజ్ సింగ్ రాణా తెలిపారు. సందర్భంగా మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా మండపం వద్ద పాటించవలసిన నియమ నిబంధనలు, జాగ్రత్తలు తీసుకోవాలని నంద్యాల జిల్లా వ్యాప్తంగా వినాయక ఉత్సవ కమిటీల వారు పోలీసు వారి యొక్క అనుమతుల కొరకు రుసుము లేని సింగిల్ విండో విధానం ద్వారా మీ యొక్క ఫోన్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీ ద్వారా లాగిన్ అయి వారికి అప్లికేషన్ కొరకు అందులో ఉన్న కాలమ్స్
ను పూర్తి చేసి సబ్మిట్ చేయాలి. అనంతరం మీరు పోలీస్ వారు వెరిఫై QR కోడ్ డౌన్లోడ్ చేసుకుని మండపాల వద్ద అతికించాలి తెలిపారు. అదేవిధంగా నిమజ్జనం రోజు డీజేలకు ఎటువంటి అనుమతులు లేవని, ఎవరైనా కానీ డీజేలను ఉపయోగిస్తే మాత్రం వాటిని సీజ్ చేయడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ పోలీస్ వారికి సహకరించాలని, ఒకవేళ పట్టణంలో నిమజ్జనం రోజు మద్యం తాగి వస్తే మాత్రం వారిపై కఠిన చర్యలు, కేసులు నమోదు చేయడం జరుగుతుందని, పోలీస్ నిబంధనలను పాటించాలని హెచ్చరించారు. రేపు మీ అందరికీ తెలుసు, రేపు వినాయక చతుర్థి ఉంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఆర్గనైజర్స్ ఒక యాప్ ఉంది ganeshutsava.net, వాళ్ళ మీద మీరు రిజిస్టర్ చేయొచ్చు. ఎటువంటి ఫీజెస్ కూడా లేవు. మీ ఆన్లైన్ రిజిస్టర్ చేస్తే మనకి ఇన్ఫర్మేషన్ వస్తాయి. తర్వాత అన్ని డిపార్ట్మెంట్స్ మీ పండాల దగ్గర అన్ని చెక్ చేస్తారు. దాంట్లో ముఖ్యంగా ఎలక్ట్రిసిటీకి సంబంధించి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే వర్షం పడవచ్చు, కానీ పిల్లలు వాడిన టైంలో ఏదో వైర్ లాగేస్తున్నారు, కానీ ఎలక్ట్రిక్యూషన్ కి కంప్లైంట్స్ వస్తాయి. సో ఈ విషయంలో మీ జాగ్రత్తగా ఆర్గనైజర్స్ దాంట్లో గమనించాలి. తర్వాత సెక్యూరిటీ పరంగా కూడా మీ కెమెరాస్ పెట్టండి, ఎక్కడ అవకాశం ఉన్నాయి. ఖచ్చితంగా పెద్ద కెమెరాస్ పెడితే మీకు సేఫ్టీ ఉంటాయి, మనకి కూడా సేఫ్టీ ఉంటాయి. తర్వాత ఫైర్ సంబంధించి కూడా ఏదో వాటర్ ఉండొచ్చు, శాండ్ ఉండొచ్చు పెట్టండి. తర్వాత డీజేస్ కి ప్రొసెషన్ టైంలో ఎటువంటి డీజేస్ కి అనుమతి లేదు. సో మీరు తీసుకోవస్తే ఖచ్చితంగా వాళ్ళకి మన సీజ్ చేద్దాము, కేసు కడతాము. తర్వాత మన వదలము, డీజే కోర్టు నుంచి తెంచాలి. చాలా టైం పడతాయి, 3-4 months పడతాయి. డీజే వాళ్ళకి నష్టం వస్తాయి. అప్పుడు కూడా కోర్టు ప్రాపర్టీ కింద ఉంటాయి. ఎప్పుడైనా కోర్టు మీకు అడగవచ్చు. అండ్ ఇప్పుడు సెషన్ టైంలో కొద్దిగా కొంతమంది తాగేసి వస్తారు, వాళ్ళ మీద కూడా కేసెస్ బుక్ అవుతాయి. ప్రాపర్ గా రావాలి. ఒక మంచి అట్మాస్ఫియర్ లో వీ హావ్ టు సెలబ్రేట్ దిస్ గణేష్ ఉత్సవ్. ఆల్రెడీ మన చెరువు దగ్గర అన్ని డిపార్ట్మెంట్స్ అక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అండ్ మీ కూడా ఆర్గనైజర్స్ కూడా డిసిప్లిన్ లో పెట్టాలి, అందరికి మంచిగా చేయాలా. ఏదో ప్రాబ్లం వస్తే మీకు అన్ని డిపార్ట్మెంట్ అందుబాటులో ఉంటాడు. ఏదో హెల్ప్ కావాలంటే వెంటనే యూ కెన్ టెల్ పోలీస్, యూ కెన్ టెల్ ఫైర్, యూ కెన్ టెల్ ఎలక్ట్రిసిటీ. ఆలగడ్డ పట్టణంలోని ప్రజ్ఞ జూనియర్ కాలేజ్ నందు ఏర్పాటు చేసిన శ్రీశక్తి టీం యొక్క అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్. శక్తి టీం అంటే స్త్రీలు కానీ, కాలేజీలో చదివే విద్యార్థినులు కానీ వారి యొక్క స్థితిని బట్టి తనను తాను ఎలా రక్షించుకోవాలో తెలియజేస్తుందని తెలిపారు. ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ ప్రజలకు అవగాహన కొరకు శక్తి టీంలో శిక్షణ పొంది ఒక స్త్రీ ఆపదలో ఉంటే తనను తాను ఎలా రక్షించుకోవాలో వారికి అవగాహన సదస్సును కల్పించి విద్యార్థులకు చైతన్యం కలిగించేలా ఈ సదస్సు ఉంటుందని ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ తెలిపారు. విద్యార్థినులు శక్తి టీం యాప్ ను డౌన్లోడ్ చేసుకోవాలని, స్త్రీ ఆపదలో ఉంటే 112 కాల్ చేయాలని విద్యార్థినులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నంద్యాల జిల్లా శక్తి టీం మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ ఇంతియాజ్, సిఐ గౌతమి, ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్, ఆలగడ్డ అర్బన్ సిఐ యుగేందర్, పట్టణ ఎస్ఐ నగిన సిబ్బంది పాల్గొన్నారు. నేను నా పేరు గౌతమి, నేను మహిళా పిఎస్ నంద్యాలలో పనిచేస్తున్నాను. ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి శక్తి టీంలో భాగంగా గౌరవనీయులైన నంద్యాల జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఆలగడ్డ సబ్ డివిజన్లో స్కూల్స్లో ముఖ్యంగా ఈరోజు ప్రజ్ఞా కాలేజీలో సెల్ఫ్ డిఫెన్స్ కోర్సును ఒక 3 daysగా ఇప్పిస్తున్నాము. వాటి యొక్క ప్రతిభా పాఠవాలను చూడడానికి ఈరోజు గౌరవనీయులైన ఆలగడ్డ డిఎస్పీ గారు మరియు మా శక్తి టీము, ఆలగడ్డ ఇన్స్పెక్టరు నగీనా గారి సమక్షంలో ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. వాళ్ళు చాలా సక్సెస్ఫుల్గా రిజల్ట్ ఇవ్వడం జరిగింది. సో ఇక్కడ ఈ ప్రోగ్రామ్ను మేము వాళ్ళకి నేర్పించడానికి సహకరించినటువంటి ప్రజ్ఞా కాలేజీ యాజమాన్యం వారికి మా తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈనాటి కాలం యువత, ముఖ్యంగా మహిళలు, ప్రభుత్వం ఇచ్చేటటువంటి అన్ని రకాల వాళ్ళకు సంబంధించిన సెల్ఫ్ సెక్యూరిటీకి సంబంధించినటువంటి ప్రోగ్రాంలు తెలుసుకోవడమే కాకుండా సెల్ఫ్ డిఫెన్స్ కోర్సులు లాంటివి ప్రత్యేకంగా అభ్యసించి వాళ్ళని వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకోవాలని, వాళ్ళకి ఏ కష్టం వచ్చినా పోలీస్ టీం తరఫున మేము ఎప్పుడూ వాళ్ళకి సహాయ సహకారాలు అందిస్తామని ఇందుమూలంగా మీకు తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదాలు. ఆంధ్రప్రదేశ్ గౌరవ డీజీపీ శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారి ఆదేశాల మేరకు, అలాగే మా జిల్లా ఎస్పీ శ్రీ అధిరాజ్ సింగ్ రాణా గారి సూచనలతోటి శక్తి ప్రోగ్రాంలో భాగంగా నంద్యాల జిల్లా వ్యాప్తంగా ప్రతి ఒక్క స్కూలు, కాలేజీలో మనం పిల్లలకి సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈరోజు ప్రజ్ఞా కాలేజ్లోని గర్ల్స్ స్టూడెంట్స్కి మనం ఈరోజు సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ నేర్పించాము. ఇది ఒక 3 days కోర్సు. ఒక ట్రైన్డ్ పోలీస్ పర్సనల్ తోటి స్టూడెంట్స్కి మనం ఇది నేర్పించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ సెల్ఫ్ డిఫెన్స్ ద్వారా పిల్లల్లో కాన్ఫిడెన్స్ నింపి
ఏదన్నా ఇబ్బందికర పరిస్థితులు వచ్చినప్పుడు వివిధ సందర్భాల్లో ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ వస్తూ ఉంటాయి. అలాంటి సమయాల్లో కూడా కాన్ఫిడెంట్గా ఎదుర్కొని వాళ్ళకు ఎలా కాపాడుకోవాలా అనేదే డిఫరెంట్ సిచ్యువేషన్స్లో మనం ఈ సెల్ఫ్ డిఫెన్స్ టెక్నిక్స్ అనేది నేర్పించడం జరిగింది. దీని ద్వారా ఖచ్చితంగా ప్రతి ఒక్క అమ్మాయి ఈ కాలంలో ఖచ్చితంగా నేర్చుకోవాల్సిన విద్య సెల్ఫ్ డిఫెన్స్. సో దీనిలో భాగంగానే మనం ప్రతి స్కూల్స్ కాలేజెస్లో చేస్తున్నాము. ప్రతి ఒక్క గర్ల్ స్టూడెంట్కి మనం ఈ సెల్ఫ్ డిఫెన్స్ నేర్పించి వాళ్ళల్లో కాన్ఫిడెన్స్ నింపి ఒక శక్తి నింపాలనే ఉద్దేశంతోనే ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. దీనికి సహకరించిన ప్రజ్ఞా కాలేజ్ యాజమాన్యం అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. నంద్యాలలో స్థలం వివాదం. ప్రముఖ పారిశ్రామికవేత్తలు గెలివి రామకృష్ణ, గెలివి చైతన్యపై బిల్డర్ ఉరుకుందా మరో 50 మంది దాడి. టీడీపీ పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేసిన వారికి పదవుల్లో పెద్దపీట. జిల్లా పరిశీలకులుగా మాజీ మంత్రి సోమిరెడ్డి హాజరు, పాల్గొన్న మంత్రులు ఫరూక్. అంతరాష్ట్ర దారి దోపిడీ దొంగల ముఠా అరెస్ట్. దొంగతనాలు చేసిన కేసులలో ముద్దాయిల అరెస్ట్. జిల్లా ఎస్పీ శ్రీ రాధిరాజ్ సింగ్ రాణా. నంద్యాల ప్రభుత్వం ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి, దివ్యాంగులను ఇబ్బంది పెట్టవద్దు, వైద్యులపై ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి ఆగ్రహం. నంద్యాలలో ఖాళీ స్థలాలలో నీళ్లు నిలిచిపోవడంతో దోమలు విపరీతంగా పెరుగుతున్నాయి. వాటిని అరికట్టేందుకు చర్యల కమిషనర్ శేషన్న. వినాయక చవితి పండుగ విగ్రహ మండపాల వద్ద విద్యుత్ పట్ల తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు మొత్తంగా ఉండాలి. విద్యుత్ శాఖ అధికారి రామయ్య వెల్లడి. నంద్యాల హోలీ క్రాస్ గర్ల్స్ హై స్కూల్ గేటు పక్కన నిర్మించిన బస్ స్టాప్ షెల్టర్ ను వెంటనే తొలగించాలి. విద్యార్థి యువజన సంఘాలు డిమాండ్. వినాయక విగ్రహాలు ప్రతిష్ఠించి ఉత్సవాలు నిర్వహించుకోవాలని పోలీస్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలి. డీజీలకు అనుమతి లేదు. జిల్లా ఎస్పీ శ్రీ రాధిరాజ్ సింగ్ రాణా. ఆలగడ్డ ప్రజ్ఞ జూనియర్ కాలేజీలో స్త్రీశక్తి టీం యొక్క అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన ఆలగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్. ఇది బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.